తెలుగు రాష్ట్రాలతో పాటు ఎగువ రాష్ట్రాల్లో కురిసిన వర్షాలకు ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో ప్రాజెక్టులు నిండుకుండగా మారాయి. ప్రాజెక్టుల గరిష్ట స్థాయికి నీటి మట్టాలు చేరడంతో అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా, దాని ఉపనదుల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. ఫలితంగా శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నిన్నటిదాకా 3 గేట్లు తెరిచి నీటిని దిగువకు వదిలిన అధికారులు మరో 2 గేట్లు తెరిచి ఇప్పుడు 5 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. శ్రీశైలం జలాశయ నీటి మట్టం 885 అడుగులు ఉండగా ప్రస్తుత నీటి మట్టం 883 అడుగులకు నీరు చేరుకుంది. 2,32,290 క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి చేరుతూ ఉంటే 2,01,743 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ఎగువ నుంచి వచ్చే ప్రవాహాన్ని గంటకు గంట మానిటరింగ్ చేస్తున్నటువంటి అధికారులు వరద ప్రవాహం మరింత పెరిగితే మరొక గేట్ను ఎత్తేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇక భారీ వరద కొనసాగడంతో నాగార్జున సాగర్ నిండుకుండగా మారింది. దీంతో ఇవాళ సాగర్ గేట్లు ఎత్తబోతున్నారు అధికారులు. నాగార్జున సాగర్ కు 2,17,43 క్యూసెక్కులు వస్తుంటే 42,000 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు అధికారులు. సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 586 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలుగా ఉంటే ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 302 టీఎంసీలుగా ఉంది. 2007 తర్వాత మొదటిసారి జూలై నెలలో క్రస్ట్ గేట్లను ఎత్తివేయబోతున్నారు. 18 ఏళ్ల తర్వాత జూలై నెలలో నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్లు తెరుచుకోబోతున్నాయి. ఇక ఇటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి కూడా వరద ప్రవాహం కొనసాగుతోంది. భారీ వర్షాలకు ప్రాజెక్టులోకి 75,754 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,091 అడుగులు ఉంటే ప్రస్తుతం 1,075 అడుగులకు నీరు చేరుకుంది. విజువల్స్ కూడా చూస్తూ ఉన్నాం. తెలుగు రాష్ట్రాలతో పాటు ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలకు ప్రాజెక్టులన్నీ కూడా జలకళను సంతరించుకున్నాయి. గరిష్ట స్థాయికి నీటి మట్టానికి నీరు చేరుకున్న సందర్భం కనిపిస్తోంది. అయితే శ్రీశైలంలో విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం, నాగార్జున సాగర్ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. అయితే నాగార్జున సాగర్ మరొక 2 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయబోతున్నారు అధికారులు. దీంతో ఆయా ప్రాంతాలను కూడా అప్రమత్తం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎగువన కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో వరద ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అదేవిధంగా గంటకు గంట మానిటరింగ్ చేస్తూ పరిస్థితిని పరిశీలిస్తూ ఉన్నారు అధికారులు. నిన్న 3 గేట్లను ఎత్తినటువంటి అధికారులు ఇవాళ మరొక 2 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయబోతున్నారు. నాగార్జున సాగర్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు, నిండుకుండగా మారింది. ఇక శ్రీశైలంలో కూడా గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. వచ్చిన నీటిని వచ్చినట్టే దిగువకు విడుదల చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మరికొన్ని రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అటు అధికారులు ఎక్కడికక్కడ అప్రమత్తమవుతున్నారు.